హాయ్ ఫ్రెండ్స్, కృపా హోమ్ అండి. అందులో నేను రాగి పుట్టు చేస్తున్నాను. ఒక గ్లాస్ పిండి తీసుకోవాలి. ఆ పిండిలో కొంచెం అంత సాల్ట్ వేసుకుని, తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకుని తడి పొడిగా బాగా ముద్దలా కాకుండా, చపాతీ పిండిలా కాకుండా తడి పొడికి మనం ఇలా నొక్కితే ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. నీళ్ళు సరిపోలేదు, ఇంకొంచెం నీళ్ళు వేస్తున్నాను. వేసి మళ్ళీ తడి పొడి ముద్ద అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మనం చూడండి, ఇంకోండి ముద్ద చేసి చూపిస్తాను చూడండి. కలుపుకున్న అదిగోండి అట్లా కలుపుకోవాలి ముద్ద అవ్వడానికి. చూసారా, ముద్ద అయ్యింది. మళ్ళీ మనం ఇప్పేసాము. అట్లా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక బాండి పెట్టుకుని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. వేసుకుని ఒక వైట్ క్లాత్, మీ దగ్గర వైట్ క్లాత్ ఉంటే వైట్ క్లాత్, లేకపోతే ఏదైనా సరే శుభ్రమైన క్లాత్ ఒకటి వేసుకుని దాన్ని ఆసిన కింద కట్టుకోవాలండి. చుట్టూరు క్లాత్ అన్నా లేకపోతే ఏదైనా రిబ్బన్ అన్నా ఏదన్నా కట్టుకోవాలి. ఎందుకంటే ఆ క్లాత్ లోపలికి వెళ్ళిపోకుండా, మనం పిండి వేస్తాం కదా, ఆ పిండి లోపలికి వెళ్ళిపోకుండా మనం ఒక క్లాత్ని కట్టుకోవాలి. అది మనం చూసుకోవాలన్నమాట, లోపలికి వెళ్తుందా, లూజ్గా ఉందా, గట్టిగా ఉందా అనేది చూసుకున్న తర్వాత ఇంకండి పిండి కూడా వేస్తున్నానండి నేను. మనం ఇప్పుడు ఉప్పేసి వాటర్ వేసి కలిపాం కదా, ఆ పిండిని దాని మీద అట్లా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మనం మూసేసుకోవాలి. అలా మొత్తం వేసేసుకున్నాక క్లాత్ని మనం దాన్ని క్యాప్ చేసేయాలన్నమాట. చేసేసి ఒక మూత పెట్టి ఒక 10 నిమిషాలు సేపు మనం ఆవిరికి ఉడకనివ్వాలి. కింద వాటర్ పోసాం కాబట్టి స్టవ్ వెలిగిస్తే మనం వాటర్ వైబ్రేట్ అయ్యి దానికి ఆవిరి పడుతుంది. అదంతా మీకు తెలిసిందే, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆవిరి పట్టిన తర్వాత అలా మూత పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని ఆవిరి పట్టుకోవాలి. ఉడికిన తర్వాత ఏం చేయాలంటే కొబ్బరి కొంచెం కోరుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. మనం ఇదే ఒక 5 నిమిషాలు టైం పడుతుంది కదా, ఈ 5 నిమిషాల్లో మనం కొబ్బరి కానీ బెల్లం కోరుకుని పెట్టుకుంటే ఇంకొండి 5 నిమిషాలు అయిన చూసారు ఆవిరి వస్తుంది పైకి. ఆవిరి వచ్చినప్పుడు కొంచెం తీసి మనం బెల్లం వేసుకోవాలి అందులోని. చూడండి, బెల్లం వేస్తున్నాను నేను. ఉడికిందో లేదో ఒకసారి చూసి బెల్లం వేస్తున్నానండి. బెల్లం ఆవిరి మీద ఉండగానే ఎందుకు వేస్తున్నానంటే, తీసేసుకున్న తర్వాత కూడా మనం వేసుకోవచ్చు బెల్లం. కాకపోతే అంత బాగా పిండికి పట్టదనమాట. అందుకనేసి మనకి పిండి లోపలికి చొచ్చుకున్నట్టు ఉండాలి, బాగా పట్టాలంటే కొంచెం బెల్లం కొబ్బరి వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుని మళ్ళీ మనం ఆవిరి పట్టుకుంటే చక్కగా బాగా మనకి ఆవిరి బాగా పడుతుంది అనమాట. అందుకనేసి నేను అట్లా కొబ్బరి పెట్టి మళ్ళీ కొంతసేపు స్టవ్ మీదే ఉంచాను. చాలామంది అయితే ఏం చేస్తారంటే దించేసుకున్న తర్వాత కూడా కొబ్బరి బెల్లం కలుపుకుంటారు. నేను అలా కలుపుకోకుండా అందులోనే కొంతసేపు ఆవిరి పెట్టినిచ్చాను. బెల్లం బాగా మెత్తగా అవుతుంది మనకు, అసలు ముక్కలాగా లేకోకుండా బాగా పిండి అబ్జర్వ్ చేసుకుంటాం అంటే. ఇప్పుడప్పుడు అంత ఆవిరి పెట్టేసిన తర్వాత మనం తీసుకుని దాన్ని చక్కగా ముద్దలు చేసుకుని పట్టుకోవాలి. ఇది అమ్మమ్మల నాడు మా చిన్నప్పుడు తయారు చేసిందండి. ఇలాంటిది పిల్లలకి పెట్టారంటే నడుము చాలా బలంగా ఉంటుంది అన్నమాట. చాలా మంచిది, చాలా ఆరోగ్యకరమైన ఇటు ఈ రోజుల్లో ఎవరు తినట్లేదు. కొంచెం చాలా వరకు రాగి జావ తాగుతున్నారు, రాగి మాల్ట్లా చేసుకుని. కాకపోతే దానికన్నా మనం ఏముంది, రాగి మాల్ట్ చేసుకుంటే ఒక స్పూన్ చేసుకుంటాము. ఇదైతే రాగి సంకటి కూడా చాలా బాగుంటుంది, తినే ఉండుంటారు మీరు అందరూ. ఇప్పుడు ఈ యూట్యూబ్లో అందరూ చూపిస్తున్నారు కాబట్టి చాలామంది ఈ రాగి పిండిని చాలా లైక్ చేస్తున్నారు. అలా కాకుండా ఇలా కూడా చేసుకుని కొబ్బరి వేసుకుని, కొబ్బరి కూడా చాలా మంచిదండి మన ఎయిర్కి. కానీ ఇప్పుడు అందరికీ ఎయిర్ ఫాల్స్ ఉన్నాయి కదా, కొబ్బరి ఎయిర్కి చాలా మంచిది. దానికి బలం కూడా అండి కొబ్బరి. అందుకనేసి కొబ్బరి తినలేని వాళ్ళకి, బెల్లం కూడా తినరు చాలామంది పిల్లలు. బెల్లం తినలేని వాళ్ళకి బెల్లం ఎంత ఐరనో మీకు తెలుసు కదా. బెల్లం కానీ బెల్లము ఆరోగ్యానికి ఎంత మంచిదో మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఇలా ఉండలు చుట్టి రోజు కాకపోయినా 15 రోజులకు